రాజగోపాల్ రెడ్డి గారి కాంట్రాక్టర్ మీరు మర్చిపోకండి. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు ఆపదొచ్చినా ఎప్పుడు అవసరం పడ్డా సాయం చేసిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. వారు 2018లో మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలిచి వచ్చింది ఆయన. మీకు తెలుసు 2014 కంటే ముందు టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ లో కలిసిపోతే కేసీఆర్ గారు ముసలి కన్నీళ్లు కార్చిండు. నేను మాట్లాడిన ఏం ప్రజాస్వామ్యం ఇది? ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తుల్ని ఇంకొక పార్టీలో ఎట్లా తీసుకుంటారు మీరు? యాంటీ డిఫెక్షన్ లా ఉండగా పార్టీలు మారితే చట్టబద్ధంగా చర్య తీసుకునే అవకాశం ఉండగా పార్టీలు మారితే సభ్యత్వం కోల్పోయే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి ఆ ప్రభుత్వాల మీద నేనే అవిశ్వాసం పెట్టిన నాడు నేనే సభలో మాట్లాడే నేను. మరి అలాంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉంటుందని, మాకు ధర్మం న్యాయం అని చెప్పి ప్రజలే మా బాసులు అని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కేసీఆర్ 2014లో 63 మంది శాసనసభ్యులతో ప్రభుత్వం కొలువు తీరినప్పటికీ కూడా ఆనాడు టీడీపీ పార్టీలో గెలిచిన శాసనసభ్యుల్ని పార్టీ మారకుండానే తీసుకొని మంత్రిగా చేసినటువంటి దుర్మార్గమైన నీచమైన చరిత్రకు పాల్పడ్డ వ్యక్తి కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. టిఆర్ఎస్ పార్టీవే. కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 18 సీట్లు మాత్రమే. ఈయనకు అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నది. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా నేను ఒక రాజును, నేను ఒక చక్రవర్తిని, నేను ఒకరికి ఇస్తే మంత్రి పదవి లేకపోతే లేదు, నా ఇష్టం అనే పద్ధతిలో కూడా దేశ చరిత్రలో మెజార్టీ ఉండి కూడా ముఖ్యమంత్రి గారు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిండు, హోమ్ మినిస్టర్ గారు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిండు. మిగతా మంత్రివర్గాన్ని నియమించకుండా 3 నెలల పాటు 4 నెలల పాటు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుండెల మీద కూడిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అనే విషయం మర్చిపోతుందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అంతేకాదు 90 సీట్లు ఉండగా మీకు ఎక్కడ కూడా అభద్రతకు ఆస్కారం లేదు, మీకు ఒక్క ఎమ్మెల్యే అవసరం బయట లేదు. కానీ ఏ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది